ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనకి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంబీబీఎస్ని 4.5 ఏళ్ళు మాత్రమే, అంటే 4.5 ఇయర్స్ చేయాలని చెప్పేసి ఒక బృందం కేంద్రానికి నివేదిక సమర్పించింది. చూడండి, దీంట్లో ఏంటంటే మనకి ఇదివరకు 4 సంవత్సరాలు ప్లస్ 1.5 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండేది. అంటే మొత్తం 5.5 సంవత్సరాలు, దగ్గరగా 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు ఉండేది. సో ఆ కోర్సుని 4.5 సంవత్సరాలకి కుదించాలని చెప్పేసి ఒక బృందం ఆ బృందంలో డిఫరెంట్ మినిస్టర్స్ ఉన్నారు. ఆ మంత్రుల బృందం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి, కేంద్రానికి ఈ నివేదిక సమర్పించిందంట. సో అయితే దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంబీబీఎస్ కోర్స్ కాల పరిమితి ఇంటర్న్షిప్తో కలిపి, అంటే ఇదివరకు 5.5 ఏళ్ళు ఉండేవి, ప్రస్తుతం ఉన్న 5.5 ఏళ్ళ నుంచి 4.5 ఏళ్ళకి తగ్గించాలని కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది. మారుతున్న కాలమాన పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోర్సు కాల వ్యవధిని కుదించాలని కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద యశో నాయక్ నేతృత్వంలోని ఆ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. చూడండి, ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే 5.5 సంవత్సరాలు ఇదివరకు ఉండేది, అంటే 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ వచ్చేసి 1.5 ఇయర్. ఈ 5.5 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాలకి తగ్గించాలి. అంటే 4 సంవత్సరాలేమో ఎంబీబీఎస్, 6 నెలలు వచ్చేసి ఇంటర్న్షిప్కి తగ్గించాలని చెప్పేసి ఈ బృందం చెప్పింది, సిఫారసు చేసింది అన్నట్టు. అయితే ఈ బృందానికి హెడ్ ఎవరు? శ్రీపాద్ యశో నాయక్ అంటే ఎవరైనా కేంద్ర ఆయుష్ మంత్రి ఈయన. సో ఈయన వచ్చేసి ఈ బృందము, ఈయన నేతృత్వంలో సిఫారసు చేసిన విషయాలు ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, వీళ్ళు సూచించిన విధానాలు 3 విధానాలు ఉన్నాయి. ఒకటేమో ఎంబీబీఎస్ కోర్సును 4 ఏళ్ళకి, ఇంటర్న్షిప్ని 6 నెలలకి పరిమితం చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్ లేకుండా ఎంబీబీఎస్ 4 ఏళ్ళకు కుదించడం. చివరి సంవత్సరం కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ద్వారా 2 ఏళ్ళ పీజీ కోర్స్ ఆఫర్ చేయడం. అంటే మీకు ఫైనల్ ఇయర్ 4th ఇయర్లో ఉన్నప్పుడే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి 2 ఏళ్ళ పీజీ ఉంటుంది కదా, ఆ పీజీకి సంబంధించిన కోర్స్కి ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయడం. నెక్స్ట్ థర్డ్ విధానం వచ్చేసి 6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎండిఎంఎస్ కోర్స్ ప్రవేశపెట్టడం. అంటే ఇనీషియల్గానే ఒక ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా ఎంబీబీఎస్ ప్లస్ ఎంఎస్ ఆర్ ఎండి ఈ రెండు కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద పెట్టడం అని చెప్పేసి వీళ్ళు సూచించారు. ఈ కోర్సులో చేరాలనుకున్న వారికి మొదటే ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని మంత్రుల బృందం సూచించింది. దీనివల్ల 6 ఏళ్లలో సంపూర్ణ నైపుణ్యంతో వైద్యులు బయటకు వస్తారని పేర్కొంది. ఈ విధానంలో కూడా ఇంటర్న్షిప్ అమలు చేయకూడదని అభిప్రాయపడింది. అంటే మనకి వీళ్ళు సూచించిన 3 విధానాల్లో 2 విధానాల్లో ఇంటర్న్షిప్ లేకుండా ఎంబీబీఎస్ విద్యని ప్లస్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎండి కోర్సును కూడా ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఇంకొక విధానంలో మాత్రం, ఒకవేళ మీరు పాత పద్ధతిని అవలంబించినట్లయితే 4 ఏళ్ళు వచ్చేసి ఎంబీబీఎస్ కోర్సు అండ్ 6 నెలలు వచ్చేసి ఇంటర్న్షిప్ ఉండాలని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడ్డారండి. వీళ్ళ సిఫార్సులు వచ్చేసి గవర్నమెంట్కి అందజేశారు. ఈ మూడింటిలో ఏ విధానంలో వైద్య విద్య పూర్తి చేసినా మెడికల్ ప్రాక్టీషనర్గా నమోదు చేసుకోవడానికి ముందు 2 ఏళ్ళు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా నిబంధన విధించాలని కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది. చూడండి, ఇక్కడ లింక్ ఉంది మళ్ళీ. సో ఈ మూడిట్లో ఏ విధానాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఆ విధానం తర్వాత మీరేంటంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది, మినిమం 2 ఇయర్స్ వచ్చేసి రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. పనిచేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ ప్రాక్టీషనర్గా నమోదు చేసుకోవడానికి
వీలుగా ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? 6 ఏళ్ళు చదివిన తర్వాత 6 గాని 7 ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు చదివిన తర్వాత దెన్ మళ్ళీ మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా 2 ఏళ్ళు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్ చూపిస్తేనే మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేసుకునే అవకాశం ఉంటుందని వీళ్ళు సిఫార్సు చేశారు.